మీరు భారతదేశం యొక్క భూ మరియు వాయు శక్తిని మరచిపోతారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం నీటి అడుగున దళాన్ని అభివృద్ధి చేసింది. అది పాకిస్తాన్ యొక్క అనేక సైనిక స్థావరాలను నిమిషాల వ్యవధిలో బూడిదగా మార్చగలదు. మిత్రులారా, ప్రస్తుతం పాకిస్తాన్లో వ్యాపించే ఆందోళన ఇది ఏ టీవీ చర్చ లేదా వాక్చాతుర్యం వల్ల కాదు. భయం ఉంది, మరియు ఈ భయం ఏ బెదిరింపు వల్ల కాదు, కాని భారతదేశం యొక్క నిశ్శబ్ద సన్నాహాల వల్ల వచ్చింది. భారతదేశం మౌనంగా ఉన్నప్పుడు ఏదో పెద్ద విషయం జరగబోతోందని ప్రపంచం అర్థం చేసుకోవాలి. ఈసారి కూడా అదే ప్రశ్న తిరుగుతోంది. ఇస్లామాబాద్ నుండి రావల్పిండి వరకు అదే ప్రశ్న తిరుగుతోంది. పాకిస్తాన్ జనరల్స్కు చెమటలు పట్టించేలా భారతదేశం ఏమి చేసింది మిత్రులారా? పాకిస్తాన్ సమస్యల మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సమస్య భూమి లేదా గాలికి పరిమితం కాదు. భారతదేశం సముద్రాన్ని కూడా తన వ్యూహాత్మక బలంలో భాగంగా చేసుకుంది. మరియు పాకిస్తాన్ అత్యంత దుర్బలంగా భావించే ముందు భాగం ఇదే. సైనికులు నేలపై కనిపిస్తారు, విమానాలు ఆకాశంలో కనిపిస్తాయి, కాని సముద్రం కింద దాగి ఉన్న శక్తి కనిపించని, వినని మరియు హెచ్చరిక లేకుండా పనిచేస్తుంది. సంవత్సరాలుగా పాకిస్తాన్ యొక్క మొత్తం భద్రతా ఆలోచన ఒకే సూత్రంపై ఆధారపడి ఉంది. పరిస్థితి ఎప్పుడైనా తీవ్రమైతే భారతదేశం అణుముప్పుతో వెనక్కి తగ్గవలసి వస్తుంది. కానీ ఈ ఆలోచన ఇప్పుడు పాకిస్తాన్కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే భారతదేశం ఇకపై ఏ ఒక్క వైపుపైనా ఆధారపడదని స్పష్టం చేసింది ముందు భాగం. ఎవరైనా తప్పు చేస్తే ప్రతిస్పందన అన్ని దిశల నుండి వస్తుంది. కాబట్టి భారతదేశం చాలా సిద్ధం చేసింది. నిజమైన భయం ఏమిటంటే భారతదేశం ఇకపై స్పందించే దేశం కాదు. భారతదేశం ఇప్పుడు ముందుగానే సిద్ధంగా ఉన్న దేశంగా మారింది. ఈ మార్పు చాలా పెద్దది, ఎందుకంటే ప్రత్యర్థి ఏదైనా సంఘటనకు సిద్ధంగా ఉన్నప్పుడు బెదిరింపుల శక్తి స్వయంచాలకంగా తగ్గిపోతుంది. పాకిస్తాన్ ఇప్పుడు దీనిని గ్రహిస్తోంది. ఇదే దానిని ఎక్కువగా బాధపెడుతోంది. పాకిస్తాన్ రక్షణ నిపుణులు నెమ్మదిగా దీనిని నమ్మడం ప్రారంభించారు. భారతదేశం యొక్క సన్నాహాలు కేవలం ప్రదర్శన కాదని, ఈ సన్నాహాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. శత్రువు తప్పు చర్య తీసుకునే రోజు కోసం ఈ సన్నాహాలు. భారతదేశం ఎటువంటి శబ్దం చేయకుండా లేదా ఎవరిని రెచ్చగొట్టకుండా సముద్రం కింద ఇంత శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించింది. ఇప్పుడు దానిని విస్మరించడం అసాధ్యం. సముద్రం కింద దాగి ఉన్న ఈ శక్తి పాకిస్తాన్ యొక్క అతిపెద్ద బలహీనతగా మారింది. ఉపగ్రహాలు భూమిపై నిల్వ చేసిన ఆయుధాలను గుర్తించగలవు. రాడార్ ఆకాశంలో ఎగురుతున్న విమానాలను గుర్తించగలదు. కాని జలాంతర్గాములు సముద్రంలో పనిచేస్తాయి. నెలల తరబడి లోతుల్లో దాగి ఉండవచ్చు. శబ్దం లేదు, గుర్తులేదు. అలాంటి శక్తి ముందు పాకిస్తాన్కు తెలుసు ప్రస్తుత సన్నాహాలు పనికిరావు. మొత్తం రక్షణ విధానం భారత్కు అనుగుణంగా ఉన్నందున పాకిస్తాన్ సమస్యలు పెరిగాయి. సమం చేయడంపై ఆధారపడింది. ఎలాగైనా భారత్తో సరిపెట్టుకోవాలనేది అతని ఆలోచన. కాని ఇప్పుడు అతను స్పష్టంగా చూడగలడు, భారత్ పేస్ దానికంటే చాలా వేగంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సాంకేతికత, ప్రణాళిక మరియు విజన్లో భారతదేశం చాలా ముందుకు వచ్చింది. భారతదేశం యొక్క లాంగ్ రేంజ్ క్షిపణులు ఇప్పటికే పాకిస్తాన్కు ఆందోళన కలిగించే విషయం. కాని ఇప్పుడు సముద్రం నుండి నిజమైన భయం పెరుగుతోంది. ఇది పాకిస్తాన్కు సముద్రగర్భం నుండి వచ్చే ముప్పుకు ప్రతిస్పందించడం చాలా కష్టం అని గ్రహించబడింది. అందుకే ఇప్పుడు అతని వ్యూహం వద్ద భయము స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన కొందరు అధికారులు భారత్ విధానం మారిందని చెప్పడం ప్రారంభించారు. ఇంతకుముందు భారతదేశం దాడి జరిగిన తర్వాత స్పందించిన దేశంగా పరిగణించబడింది. అయితే ఇప్పుడు భారత్ ముందస్తుగా ప్రిపేర్ అయ్యే విధానాన్ని అనుసరిస్తోంది. దీని అర్థం భారతదేశం ఇకపై తన భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు. ఈ మార్పును పాకిస్తాన్ దూకుడుగా తీసుకుంటుంది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఇది భారతదేశ బలం అన్నది వాస్తవం, అతని బలవంతం కాదు. భారతదేశం ఎప్పుడు యుద్ధ భాషను ఉపయోగించలేదు, మాట్లాడలేదు. అయితే ఎవరైనా లిమిట్ దాటేందుకు ప్రయత్నిస్తే ఊహించినంత సమాధానం వస్తుందని కూడా స్పష్టం చేశారు. ఎప్పటిలాగే ఈ తయారీ వెనుక పాకిస్తాన్ విదేశీ శక్తులను పేర్కొనడం ప్రారంభించింది. అతను దానిని చూపించడానికి ప్రయత్నిస్తాడు. ఏమి జరుగుతుందో
భారతదేశం బయట నుండి సహాయం పొందుతోంది. అయితే అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్ భయాన్ని ఇది తెలియజేస్తోంది. ఎందుకంటే అతను తెలుసు భారతదేశం సాధించినది ఒక్క రోజులో చేయబడలేదు. ఏళ్ల తరబడి శ్రమించి, ప్రణాళికాబద్ధంగా ఆలోచించి, స్వశక్తితో ఆలోచించిన ఫలితం ఇది. భారతదేశ సముద్ర సాంకేతికతకు సంబంధించి వెలుగులోకి వస్తున్న విషయాలు భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు కలిగి ఉన్నాయని చూపిస్తున్నాయి. నిశ్శబ్దంగా ఎంత గొప్ప పని జరిగింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి ప్రచారం లేకుండా భారతదేశం సముద్రగర్భంలో అలాంటి శక్తిని సృష్టించింది. శత్రువులు పట్టుకునే శక్తికి మించినది. భారతదేశం ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే పరిమితం కాదని పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతోంది. భారతదేశం ప్రతివైపు సిద్ధంగా ఉంటుంది. భారతదేశం భూమి, గాలి మరియు సముద్రంలో తన సంసిద్ధతను బలోపేతం చేసింది. ఇది అదే భారతదేశం గతంలో సహించేది. కాని ఇప్పుడు భరించే ముందు 100 సార్లు ఆలోచించమని బలవంతం చేస్తుంది. పాకిస్తాన్ కూడా అర్థం చేసుకుంది. భారతదేశ జలాంతర్గాములు ఇప్పుడు సముద్రంలో ఎక్కువ కాలం మోహరించబడతాయని. దీని అర్థం భారతదేశం యొక్క శక్తి అన్ని సమయాల్లో ఉంటుంది. నిర్ణీత సమయం, నిర్ణీత పరిమితి ఉండదు. పాకిస్తాన్ను లోపలి నుండి విడదీస్తున్నది ఇదే. భారతదేశం యొక్క పెరుగుదల హిందూ మహాసముద్రంలో ఉనికి పాకిస్తాన్కు స్పష్టమైన సంకేతం. భారతదేశం ఇకపై తన తీరాలను రక్షించడం మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం అంతటా తన శక్తిని నొక్కి చెబుతోంది. సమతుల్యత మారుతోంది మరియు ఈ మార్పు పాకిస్తాన్ను ప్రతిరోజూ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పాకిస్తాన్ దీనిని ప్రపంచానికి ముప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తోంది. కాని వాస్తవం ఏమిటంటే అది దాని స్వంత బలహీనతకు నిదర్శనం. భారతదేశం సాధించిన సంసిద్ధత స్థాయికి చేరుకోవడానికి వనరులు లేదా సాంకేతికత తన వద్ద లేదని దానికి తెలుసు. సరళంగా చెప్పాలంటే భారతదేశం నిశ్శబ్దంగా ఒక నీటి అడుగున దళాన్ని నిర్మించింది. అది పాకిస్తాన్ యొక్క మొత్తం ఆలోచనను కదిలించింది. దాని పాత వ్యూహం ఇకపై పనిచేయడం లేదు. దాని బెదిరింపులు ఇప్పుడు ఖాళీగా వినిపిస్తున్నాయి మరియు అందుకే నేడు పాకిస్తాన్లో భయం, ఆందోళన మరియు అనిశ్చితి వాతావరణం నెలకొంది. మిత్రులారా, ఇప్పుడు పాకిస్తాన్ దాడులను నేరుగా చల్లబరిచిన కారణాన్ని పరిశీలిద్దాం. ఈ భయం ఏ ప్రకటన నుండి రాలేదు. ఈ భయం సాంకేతికత నుండి వచ్చింది. పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన క్షిపణి సాధారణ క్షిపణి కాదు. ఇది కనిపించని ఆయుధం. వినబడుతుంది. మరియు అది జరిగినప్పుడు కథ ముగిసింది. కెనాలుగు అనేది జలాంతర్గామి నుండి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి దాదాపు 3500 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. అయితే పాకిస్తాన్ మరియు దాని వ్యూహాత్మక మిత్రదేశాలు కూడా దాని నిజమైన సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండవచ్చని నమ్ముతున్నాయి. నిజమైన ముప్పు దాని పరిధి కాదు. నిజమైన ముప్పు దాని ప్రయోగ ప్రదేశం. ఎందుకంటే ఈ క్షిపణి భూమి నుండి కాదు, సముద్రపు లోతు నుండి ప్రయోగించబడుతుంది. ఇప్పుడు దీనిని సరళంగా అర్థం చేసుకుందాం. భారతదేశం యొక్క అణు జలాంతర్గామి హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతం యొక్క సురక్షితమైన ప్రాంతంలో నిశ్శబ్దంగా ఉంచబడితే అక్కడి నుండి కెనాలుగు క్షిపణిని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి పాకిస్తాన్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోగలదు. పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనాలోని పెద్ద ప్రాంతాలు కూడా దాని పరిధిలో ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఏదీ లేదు. ఈ నీటి అడుగున దాడిని ముందుగానే గుర్తించగల వ్యవస్థ. అందుకే పాకిస్తాన్ వ్యూహాత్మక మనస్సులు చాలా ఆందోళన చెందుతాయి. భూమి నుండి ప్రయోగించబడిన క్షిపణులను ఉపగ్రహాలు గుర్తించగలవు. రాడార్ వైమానిక దాడులను గుర్తించగలదు. కాని సముద్రం నుండి పైకి లేచే క్షిపణి తప్పించుకునే సమయం ముగిసినప్పుడు మాత్రమే గుర్తించబడుతుంది. ఇది ఆశ్చర్యకరమైన అంశం. పాకిస్తాన్ రెడ్ ఫ్లాగ్ వంటి పదాలను ఉపయోగించమని బలవంతం చేసింది. పాకిస్తాన్ వాదన ఏమిటంటే భారతదేశం ఇప్పుడు ఒకవైపు బలమైన క్షిపణి రక్షణ వ్యవస్థను కలిగి ఉంది మరియు మీర్వ్ల వంటి దాడి సామర్థ్యాలను కలిగి ఉంది. దీని అర్థం భారతదేశం శత్రువుల దాడిని గాలిలో అడ్డగించి ఒకేసారి స్పందించగలదు బహుళ ప్రదేశాలలో. ఈ అసమానత పాకిస్తాన్ యొక్క అణుముప్పును ఖాళీగా మార్చింది. ఇప్పుడు పాకిస్తాన్ అణుముప్పులతో భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేమని గ్రహించింది. భారతదేశం తన కవచం మరియు కత్తి రెండింటినీ ఎంతగా బలోపేతం చేసుకుంది, బెదిరింపులు చేయడం కూడా ప్రమాదకరంగా మారింది.
అందుకే పాకిస్తాన్ ఇప్పుడు వ్యూహాత్మక భాషలో ఏడవడం ప్రారంభించింది. నేను ఏడవడం మొదలుపెట్టాను. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావం కూడా పాకిస్తాన్కు పెద్ద దెబ్బ. భారత నావికాదళం ఇకపై తీరప్రాంత రక్షణకే పరిమితం కాలేదు. భారతదేశం ఇప్పుడు బహిరంగ సముద్రాలలో కూడా తన బలాన్ని చాటుకుంటోంది. క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు, లాంగ్ రేంజ్ సముద్ర గస్తీ విమానాలు మరియు ఆధునిక యుద్ధనౌకలు కలిసి అవి భారతదేశం సముద్రంలో ఎవరికి తీసిపోదనే స్పష్టమైన సందేశాన్ని పంపుతాయి. పాకిస్తాన్ దీనిని దూకుడు చర్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. కాని నిజమేమిటంటే ఇది భారతదేశ భద్రతా వ్యూహంలో సహజమైన భాగం. చైనా వంటి దేశం తన నావికాదళాన్ని వేగంగా విస్తరిస్తున్నప్పుడు మరియు పాకిస్తాన్ నిర్లక్ష్యంగా కొనసాగుతున్నప్పుడు భారతదేశం బలంగా మారడం నేరం కాదు. ఈ భయం వెనుక చైనా నీడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశం యొక్క సన్నాహాలు దానికే పరిమితం కాదని పాకిస్తాన్కు తెలుసు. భారతదేశం తన భద్రతను పెద్ద ఎత్తున పరిశీలిస్తోంది. అందుకే పాకిస్తాన్ చైనా ఎజెండాను లేవనెత్తుతోంది మరియు భారతదేశం ప్రపంచ స్థిరత్వానికి ముప్పు అని ప్రపంచానికి ఏడుస్తోంది. ఇది వాస్తవమవుతోంది. కానీ ప్రపంచం ఇక మోసపోలేదు. బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం ఎవరు, ఉగ్రవాది ఎవరు అని ప్రపంచం చూస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించిన పాకిస్తాన్ ఫిర్యాదులు ఇప్పుడు దాని బలహీనతకు చిహ్నంగా మారాయి. సముద్రగర్భ దాడులు ఏ దేశానికైనా గణనీయమైన సవాలును కలిగిస్తాయి. ఈ రంగంలో భారతదేశం యొక్క సన్నాహాలు నిజంగా గేమ్ చేంజింగ్. పాకిస్తాన్ నమ్ముతుంది భారతదేశ జలాంతర్గాములు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయని మరియు గుర్తించడం కష్టమని. ఇది భారత శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లకు గొప్ప గౌరవం. చిత్రం అక్కడితో ఆగదు. భారతదేశం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ శ్రేణి క్షిపణులపై పనిచేస్తోంది. కేదు మరియు క్యారు వంటి ప్రాజెక్టులు భవిష్యత్తును చిత్రీకరిస్తాయి. 3500 కిలోమీటర్ల కెనాలుగు క్షిపణి ఇప్పటికే పాకిస్తాన్పై విధ్వంసం సృష్టించినప్పుడు ముందు ఏమి జరుగుతుందో ఊహించుకోండి. ఆ రోజు భారతదేశం హిందూ మహాసముద్రంలోని ఏ సురక్షిత మూల నుండి అయినా శత్రువు యొక్క అత్యంత సుదూర స్థావరాలను చేరుకోగలదు. మరియు ఈ వాస్తవం పాకిస్తాన్ మరియు చైనా రెండింటికి నిద్రలేని రాత్రులను ఇస్తోంది. పాకిస్తాన్ నివేదికలు పదే పదే చెబుతున్నాయి భారతదేశంలో దాదాపు 150 నుండి 200 అణ్వాయుధ వార్హెడ్లు ఉన్నాయని. ఈ లెక్కింపు వాస్తవానికి వారి భయాలను ప్రతిబింబిస్తుంది. 150 నుండి 200 అణ్వాయుధ వార్హెడ్లను కలిగి ఉండటంపై భారతదేశం దృష్టి పెట్టడం సంఖ్యలపై కాదు. భారతదేశం దృష్టి నమ్మకమైన సాంకేతికత, బలమైనది వ్యవస్థలు మరియు ఖచ్చితమైన ప్రతిస్పందన. అందుకే భారతదేశం యొక్క సంసిద్ధత స్థిరమైనది, ఉపరితలం కాదు. భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు. కాని యుద్ధం బలవంతంగా జరిగితే ప్రతిస్పందన చరిత్ర గుర్తుంచుకునేదిగా ఉంటుంది. చివరికి మిత్రులారా, ఈ మొత్తం కథ యొక్క సారాంశం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం యొక్క నిశ్శబ్ద శక్తి ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించింది. బెదిరింపులు చేయకుండా లేదా శబ్దం చేయకుండా భారతదేశం యుద్ధాన్ని నిరోధించడంలో అత్యంత ప్రభావవంతమైన సమతుల్యతను సాధించింది. శత్రువు మీ ఆయుధాలను ప్రమాద సంకేతంగా పెలవడం ప్రారంభించినప్పుడు మరియు వారు మీ సంసిద్ధతకు భయపడటం ప్రారంభించినప్పుడు మీ వ్యూహం సరైన మార్గంలో ఉందని అర్థం చేసుకోండి. సముద్రంలో లోతుగా దాగి ఉన్న భారతదేశం యొక్క ఈ బలం ప్రతి శత్రువు భారతదేశం వైపు దృష్టి సారించే ముందు 100 సార్లు ఆలోచించవలసి ఉంటుందని నిర్ధారిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ మొత్తం వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశం యొక్క సముద్ర సంసిద్ధత మొత్తం యొక్క ప్రకృతి దృశ్యాన్ని మారుస్తుందా? భవిష్యత్తులో ప్రాంతం భారతదేశం దాని నీటి అడుగున శక్తిని వేగంగా బలోపేతం చేయాలా, లేదా ఈ సమతుల్యత ఇంకా సరిపోతుందా? దయచేసి దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.